ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది వెల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది వెల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా గదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలు పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రతించకుండా నే ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, పరాజయం. ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి వందనాలు ఆంటీ. వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మంచి ప్రార్థన సమయాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు, అందుకే వందనాలు. ప్రార్థన గురించి చక్కని పాట వినిపించిన రజనీకి కూడా మనందరి తరఫున వందనాలు. నిజమే, ప్రార్థన యొక్క ప్రాధాన్యతను వివరించే ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన వల్లనే ప్రతిదీ సాధ్యము. అటువంటి ప్రార్థన మాకు నేర్పయ్యా అనే ప్రార్థన ఈ రచయిత ఎవరు కానీ చక్కగా రాశాడు. ఆయన పాదాలు తడపడానికి మామూలు ప్రార్థనలు కాదు, రోజంతా ప్రార్థన చేయాలని, కన్నీటితో ప్రార్థన చేయాలని, బతిమాలుకుంటూ చేయాలని. మరి ప్రార్థనలో ఏదైనా మనం నాటితే అది పెళ్ళగించుట అసాధ్యమని, ప్రార్థనకు విలువ ఎంత గొప్పదో మనం ఎరుగుదము. సంఘం చేసే ప్రార్థనకు పాతాళంలో ఒక ద్వారాలు కూడా నిలువనేరవని, కనుక ప్రార్థనలో ప్రాకులాడాలంట. జవాబు వచ్చే వరకు మనం ప్రార్థనలో ప్రాకులాడాల. ప్రార్థన కట్టే పదునైనది ఏది లేదు. నిజంగా మనం చేసే సేవ కంటే కూడా ప్రార్థన ఎంతో పదునైనది. ప్రార్థనలో అసాధ్యమైంది ఏది కూడా లేదని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ప్రార్థనలో మూలగాలని, భక్తులు మూలిగి చేసిన ప్రార్థన, భారంతో చేసిన ప్రార్థన. కనుక ప్రార్థనలో నష్టమయ్యేది ఏది లేదు. నిజంగా ప్రార్థనలో పెనుగులాడాలని కూడా ప్రమీలమ్మ పెనుగులాడుతూ ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రార్థనకి సహాయకరంగా సోదరి వాక్యాన్ని చక్కగా విని మన యొక్క ప్రార్థన విన్నపాలు మన స్లాట్ అనుసరించి ప్రభుకు తెలియజేయాలని మనం చేస్తున్నాం. షమీం అక్క, వందనాలక్క. వందనాలు నాయనా. వీడియో పెట్టుకున్నాను. మరి సమయం ఇచ్చినటువంటి దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను జ్ఞాపకం చేసుకుని అవకాశం ఇచ్చినటువంటి నా ఆత్మీయ తల్లి అయినటువంటి కెజియమ్మ గారికి కూడా వందనాలు. జూమ్ లో చేరి వచ్చిన వారందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన గురించి మనము కొన్ని విషయాలు చూసుకుందాము. అయితే ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, హక్కు, అది వరము. అది కేవలము దేవుని నమ్ముకున్న వారికి మాత్రమే ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనేకులు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు తెలియని వాటికి ప్రార్థన చేస్తారు. మనమైతే మనల్ని తన రక్తం ఇచ్చి విమోచించినటువంటి మన దేవునికి తండ్రి అని పిలుచుకుంటూ ప్రార్థిస్తాము. కాబట్టి మన ప్రభు చాలా సార్లు మనతో ఆ మాటలు చెప్తూ వచ్చారు కదా. మరి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన చేయకుంటే మనము జీవించినా చనిపోయినట్లంట. ప్రార్థన అనేది విశ్వాసికి ఊపిరి లాంటిదని మనం వింటాం కదా. ఊపిరి తీసుకోకుంటే మనం చనిపోతాం. అలాగ ప్రార్థన చేయకుంటే ఆత్మీయ జీవితంలో మనము వ్యర్థులం అయిపోతాం. ప్రార్థన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎంతో మంది భక్తులు పాత నిబంధనలు గాని కొత్త నిబంధనలు గాని ఎన్నో విజయాలు, ఎన్నో అవసరతల కొరకు కదా, సాగలేని సంకట సమయాలు, ఎన్ని ప్రార్థనలు. మరి ఈ అన్ని ప్రార్థనలు చెప్పాలంటే మరి రెఫరెన్స్ లెక్క అయితే సమయం లేదు కాబట్టి కొన్ని మాత్రమే నేను మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ఒక వాక్యం చదువుకొని
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేని దేవుడవయ్యా, సర్వశక్తిమంతుడవు, సర్వయామి అయిన దేవుడవు, సకలంలో సమస్తంలో ఉన్నవాడవు, ప్రార్థన ఆలకించు వాడని పేరు కలిగిన దేవుడవు స్వామి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన ఈ ఉదయకాలం వేళ అవును ప్రభువా, ప్రార్థనలో మీరు చేసిన కార్యాలు మీకు మొరపెట్టినప్పుడు, విన్నవించుకున్నప్పుడు, దేవా అని పిలిచినప్పుడు మీరు పలికిన విధానాన్ని తండ్రి ప్రభువా నాయన మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును నాయన, నా పితరులు మిమ్మల్ని ఎరగని వారు, నేను కూడా బాల్యం నుంచి మిమ్మల్ని ఎరగని దానినే ప్రభువా తండ్రి. అయితే నాయన అల్పురాలనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రములు నాయన. మంచి వారి కొరకు కూడా ఎవరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరే, చెడ్డదాన్నైన నా కొరకు ప్రభువా, ఎన్నికలేని నా కొరకు మీరు ప్రాణం పెట్టి అయ్యా నాయన మీ బిడ్డగా చేసుకొని నాకు ఇచ్చినటువంటి తండ్రి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభువా, లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం నాకు ఇచ్చారు, అందుకొరకు మీకు ఎల్లవేళలా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును నాయనా తండ్రి, మరి ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు మేము ఎలా ఉండాలో, ఎలా ప్రార్థనలు చేయాలో ప్రభువా, ఆయా విషయాల్ని తండ్రి ప్రభువా మీరు బోధిస్తుండగా మేము విని మా ఆత్మల క్షేమం పొంది తండ్రి తద్వారా మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని ఇదిగో ప్రభువా, సెల్ ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపండి. ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చమని మమ్మల్ని తండ్రి ప్రభువా ఈ సమయాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మరి తండ్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అవకాశం ఇచ్చినటువంటి విజయమ్మను కూడా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఇంకా నాయనా తండ్రి మరి మువ్వ వేసి చిగురించి మీ కొరకై తండ్రి అనేక కార్యాలు చేయడానికి తండ్రి మీ శక్తి బలముతో నింపిన ఆయన తండ్రి ఇంకా వాడుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనము చూస్తున్నాము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో. సరే, ప్రార్థన మనం అందరం చేస్తాం కదా. ప్రార్థన చేయడం అంటే మనం చాలా సార్లు అంటాం దేవునితో మాట్లాడడమే. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే దాన్ని ప్రార్థన అన్నారు, కానీ దేవునితో మనం అడిగేదే ప్రార్థన. అయితే ఆ ప్రార్థన మనము చేసేకి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన పేరు పెట్టబడిన జనులమంట మనం. నా పేరు పెట్టబడిన నా జనులు. కనుక ప్రార్థన ఎవరు చేస్తారంటే దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి ఆయన జనులైన మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయన జనులైన మనము ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట, తమ్ము తాము తగ్గించుకొని. ఇది చాలా ముఖ్యంగా చాలా సార్లు ప్రభువు చెప్పే మాట ఇది. తగ్గించుకొని అంటే మనకున్నటువంటి వాటిని బట్టి కాదు, కానీ మరి కేవలం దేవుని కృపను బట్టి మనము ఈ స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని మరి తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన వెడల. తగ్గించుకొని ప్రార్థన చేయాలంట, అంతేకాదంట చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు దేవుడు ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచదు కదా. ఇప్పుడు మనం చాలా సార్లు అనుకునే మాట అదే, దేశమంతా పాడైపోయింది, దేవుని సృష్టి అంతా పాడైపోయింది. ఆయన చేసిన సృష్టికి మరి ఎంతో మానవుడు దాన్ని ప్రతి సృష్టి చేయాలని నాశనం చేసేస్తున్నాడు. దేశంలో స్వస్థత లేదు, ఎక్కడ చూసినా కూడా కదా. మనకు తెలిసిన విషయాలు ఎంతో భయంకరమైనవి
ఈ దేశంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాడంట. ఇది ఎంత చక్కటి మాట కదా! మనముంటున్న దేశాన్ని మన దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు మన ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన అనేది ఎంత విలువైనదో మరి ఇంతవరకు పాటలో కూడా విన్నాం కదా, మనం ప్రార్థనలు ఏది నాటినా సరే, ఏదైనా సరే మనం అడిగినప్పుడు అది పెళ్లగించబడదంట. ఏది నాటినా కూడా అది వ్యర్థమైపోదంట కదా. మరి చాలా మంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉంటాం కదా. మరి జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆయన బ్రతికుండంగా ఇద్దరు రక్షింపబడితే, చనిపోయిన తర్వాత ఒకరు రక్షింపబడ్డారంట. కాబట్టి ప్రార్థన అనేది సజీవమైనది, దానికి చావు లేదు, అది సజీవమైన పరిచర్య. కాబట్టి ప్రార్థన మనం చేసినప్పుడు చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి కదా. మనం ప్రార్థన ముఖ్యంగా ఎందుకు చేస్తామంటే అవసరాలు తీర్చబడ్డానికి కదా. చాలా అవసరాల కొరకు బైబిల్లో ఎంతో మంది భక్తులు ప్రార్థనలు చేశారు. ఉదాహరణకు మనం మోషే గారిని చూస్తే ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ప్రజల్ని నడిపించేటప్పుడు ప్రతిసారి ప్రభువా 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 అని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ ప్రజలు నీళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఈ ప్రజలు అన్నం అడుగుతున్నారు, దేవా వీళ్ళని ఎలా తీసుకుని వెళ్ళాలి. మనం ఎన్ని ప్రార్థనలు మోషే గారు కదా చేశారు. అయితే ప్రార్థన ద్వారా ఏం చేశాడు దేవుడు, సముద్రాన్ని కూడా పాయలుగా చేసేసినట్లుగా మనము చూస్తున్నాం. వారి అవసరాలు కదా, వారికి ఆహారం కావాలి, వారికి నీళ్లు కావాలి, వారి ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రార్థన ఎందుకు చేస్తామంటే మనము అవసరాలు తీర్చబడ్డానికి ఎక్కువగా మనము ప్రార్థన చేస్తాము. తర్వాత ఇంకా మనము ప్రార్థన ఎందుకు చేస్తామంటే స్వస్థతల కొరకు కూడా చేస్తాం కదా, అనారోగ్యంలో స్వస్థత కొరకు. మరి రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి. చూడండి హిజ్కియా గారు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నారు. ఆయనకు ఒక సమస్య వచ్చింది అక్కడ. ఆయన పోయి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మొదట ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుని ఔన్నత్యాన్ని, ఆయన గుణాతిశయాల్ని, ఆయన మహిమని, ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు కదా. చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకొని స్తుతించడం అది చాలా మంచి విషయం అన్నమాట. ఆయన అలాగూ స్తుతించిన తర్వాత తనకున్నటువంటి సమస్య దేవుడు తీర్చివేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కదా, విజయం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇదే హిజ్కియా మరలా స్వస్థత కొరకు 20వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు కూడా ఆయన దేవుణ్ణి స్తుతించి మరి ప్రార్థన చేస్తాడు. 3వ వచనం మనము చదువుకుందాము. 20వ అధ్యాయము 2వ రాజులు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు ఆయన కన్నీళ్లు విడిచాడంటే, ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా సమస్య మన చేతకాని వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికే వెళ్తాం. ఏదన్నా రోగం గాని, బాధ గాని, కష్టం గాని కదా, సాగలేని సంకట సమయాలు గాని మనం ఏం చేస్తాము, దేవుని దగ్గరికే వెళ్తాము. అయితే ఈయనకొచ్చిన రోగం కొరకు ఈయన కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. అయితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత 17 సంవత్సరాలు కదా, 15 సంవత్సరాలు ఆయుష్కాలం మరలా ఇచ్చాడు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది, ఆయుష్ పెంచుతుంది. మనం చూసుకుంటే ప్రార్థన అనేది మన అవసరాలు తీరుస్తుంది. ప్రార్థన అనేటువంటిది మన రోగాల్ని కూడా బాగు చేస్తుంది. అయితే మరి సుంకరి పరిసయుడు చేసిన ప్రార్థనలో దేవుడేమో సుంకరి ప్రార్థన విన్నాడు, పరిసయుని ప్రార్థన వినలేదు. ఎందుకంటే పరిసయుని ప్రార్థనలో ఏముంది, ఆ వ్యక్తిలో శత్రుత్వం ఉంది. చూద్దాం చూడండి మనము, 'లూకా సువార్త'
అయితే పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను ఈ సుంకరి వలె లేను, నేను దశంభాగం ఇస్తున్నాను, అది ఇది అనేసి ఎన్నో మాటలు ప్రార్థన చేశాడు. అయితే మరి సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? లూకా 10 11, 12 వచ్చి. సరే ఇది రాసుకున్నట్టున్నా. సరే, సుంకర్ ఏమని ప్రార్థన చేశాడు? దేవుణ్ణి దూరముగా నిలవబడి నా కన్నులెత్తుటకైనా కూడా యోగ్యత లేదు అని ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేశాడు కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకొని లేదా మనసులో ఏదో పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు మన ప్రార్థన ఎలాగుండాలా? స్వార్థం లేనిదిగా, నిష్పక్షపాతంగా, ఏమి మన మనసులో లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విని దానికి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మరి సుంకరి ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. సరే, ఇది 18:10 లూకాసు వార్త. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని చేయాలి కదా. హిజ్కియా గారిలా పశ్చాత్తాపడి కన్నీళ్ళు వదలాలా. మరి మోషే గారిలాగా ఎప్పుడు దేవుని మీద మనము సంపూర్తిగా ఆధారపడాలా. విశ్వాసంతో, నమ్మకంతో దేవుడిది తప్పకుండా చేస్తాడు. ఈ కార్యం ఆయనే చేయగలడు, ఆయనకే చేతనవును. ఈ చేయటకు ఆయన తగినవాడు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి వెళ్ళి తగ్గించుకొని భయపడుతూ ఆయనకు మనం విన్నవించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా. మరి యోనా కూడా చేప కడుపులో 3 రోజులు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అయితే దేవుడు ఆలకించని ప్రార్థనలు కూడా బైబిల్లో కొన్ని ఉన్నాయి కదా. ఎందుకంటే అవి దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థనలుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రార్థనలో మనము మరి పోరాడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. ప్రార్థనలో పోరాటం విజయం కదా. యాకోబు రాత్రంతా పెనుగులాడినప్పుడు దేవుడు ఏం చేశాడు? పేరు మార్చేశాడు, ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాం కదా. యాకోబు మోసగాడే గాని పేరు మార్చబడి ఇశ్రాయేలు జనాంగానికి మరి 12 గోత్రాలు ఆయన నుంచే వచ్చాయి. అంతగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాం. మరి ఇంకా సమస్యలు తీరిపోతాయి కదా. హన్నా, తనకేం సమస్య వచ్చింది? తన గొడ్రాలనే సమస్య వచ్చింది, పిల్లలు లేరనే సమస్య వచ్చింది. అప్పుడు ఏం చేసింది హన్నా? ఆమెకి ఇంకా ఎక్కడ ఏది ఆధారంగా కనపడలేదు గాని దేవుడే నా ఆధారం అనుకొని షిలోహులో ఆ మందిరానికి వెళ్ళి తను ఏం చేసింది? మరి ప్రార్థన చేసింది. విషయాలన్నీ మీకు తెలిసినవే. 1వ సమయంలో ఆమె కన్నీళ్లు విడిచిచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేసుకుందంట. తన మనసులో బాధంతా చెప్పుకుంది. ఆమె సమస్య తీరిపోయింది, ఆమె గర్భవతిగా అయిపోయింది. అలాగే మనోహ భార్య కూడా. కాబట్టి ఇలాగ మనం చూసుకుంటే ప్రార్థన అనేది చెయ్యలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. కాబట్టి ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కదా, 100 మంది మరి బోధకులు చేయలేని పని ఒక్క ప్రార్థన చేస్తుందంట. 100 మంది ఒకవేళ బోధించినా కూడా ఆ పనులు జరగవు. కానీ ఒక్క ప్రార్థన అనేటువంటిది మరి అలాగూ జరిగిస్తుందని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏమి చేయలేని వారు కదా, ఏం చేత కాదు మనకు. అలాంటి వారు ఏం చేయగలరు? కనపడని పరిచర్య కదా ఇది, ప్రార్థన చేయగలరు. ఒక స్త్రీ ఉన్నిందంట, ఆమె చాలా ముసలావిడైపోయిందంట, ఇంకా ఏం చేయలేని స్థితి అంట. అప్పుడు ఆమె దేవుణ్ణి అడిగిందంట, ప్రభువా, ఇప్పుడా నేను ఏమి చేయలేను, ఒక పత్రిక వేయలేను, ఒకరికి సువార్త చెప్పలేను, ఏమి చేయలేను. అయితే నేను ప్రార్థన చేస్తాను గాని నా ప్రార్థన ద్వారా అనేకుల్ని నీవు రక్షించాలా అని. ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఒక గ్రౌండ్, ఒక కాలేజ్ ఉండిందంట. అక్కడ ఆడుకోవడానికి రోజు చాలా మంది యవనస్తులు వచ్చేవారంట. ఆ ఇంట్లోకి ఒక రోజు బాల్ పడింటే
మరి అద్దం పగిలిపోయిందంట. కానీ ఆమె ఏం మాట్లాడకుండా వచ్చిన యవనస్తులందరికి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి అందరినీ మాట్లాడించిందంట. అలాగ రోజు జరుగుతూ ఉండగా అనేకుల్ని ఆమె ప్రేమిస్తూ మరి కొన్ని రోజులకి స్వార్థ చెప్పిందంట. ఒకరోజు ఆ స్త్రీ చనిపోయిందంట. ఎంతమంది యవనస్తులు వచ్చారంట ఆమె కొరకు. వచ్చి ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉంటే అప్పుడు ఆమె తన డైరీలో రాసుకుందంట ఆ విషయాలన్నీ. 3000 మంది రక్షింపబడ్డారంట. కాబట్టి చూడండి, ప్రార్థన ద్వారా ఏం జరుగుతది? మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో గదా, అది తప్పకుండా దేవుడు చేస్తాడు. మనం బ్రతికినా, చనిపోయినా కూడా ఉపయోగకరమైనది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన మనల్ని చేయమంటే మనం వెంటనే చేయాలి. ప్రార్థనకు మనకు అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే అది మన హక్కు, మన అధికారము, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన యందు అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన చేసి ఇంకా మనం ఎలాగ చూసుకుంటే ఎంతో మంది భక్తులు కదా బైబిల్లో చూస్తాం. ఇంకా దావీదు గారైతే ప్రతి విషయము కూడా ప్రార్థన ద్వారా ఆయన ఇంకా మరి దేవుని దగ్గర వెళ్ళి అడిగేవాడు, ప్రభువా నేను వెళ్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళుదునా? మరి ఆ యొక్క సిరియనులు కాల్చి వెళ్ళినప్పుడు కదా నేను వాళ్ళని తరిమితే పట్టుకుందునా అని ఇలాగా. అంటే ప్రార్థన అనేది జరగబోయే విషయాల్ని కూడా తెలియచేస్తుంది. ప్రతి విషయంలో మనము దావీదు గారిని చూస్తాం కదా, దేవుని దగ్గర ఆయన అడిగేవారు. మరి చిన్న బాలుడైనటువంటి దావీదు గారు అంత పెద్ద గొల్యాతుని, మరి ఇశ్రాయేల్ వారిని 40 రోజులుగా సవాలు చేస్తున్న వ్యక్తిని ఎలా ఎదుర్కొనగలిగాడంటే కేవలము ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన చేసుకుంటూ ఉన్నటువంటి ప్రార్థన. అంటే దేవుడు ఏంటో మనం ఎరగాలి. ప్రార్థన చేయడమే కాదు, ఆయన ఏంటో మనం ఎరగాలి. ఆయన ఏం చెయ్యగలడు, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు కదా. మరి దావీదు గారు అది తెలుసుకున్నారు. ఈ దినము నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడన్నాడు ఆయన. అంతే. ఎగతాళి చేశాడు, నువ్వా బాలుడివా నా మీద కర్ర తీసుకొని వస్తున్నావని. అయినా కూడా దావీదు గారు ఏం భయపడకుండా కదా ఎంత గొప్ప విజయం ఇశ్రాయేలీయులకు ఆయన తెచ్చిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, దేవుడు మనం ప్రార్థన చేస్తే సృష్టిని కూడా ఆపివేస్తాడని మనం యెహోషువ చేసిన ప్రార్థనలో చూస్తాం. ఆ సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు కదా, ఒక్క దినమెల్లా త్వరపడలేదంట. చూడండి, కాబట్టి ప్రార్థన ఏ కార్యం చేయలేదు. ఎవరైనా సరే ప్రార్థన చేసి మేము పొందలేకపోతున్నామంటే అది కేవలం మనలో ఉన్న లోపమే గాని దేవుని పేరే ప్రార్థన ఆలకించువాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వ శరీరులు ఆయన యొద్దకొస్తారు. మరి ఇంకొక మాట మనం చూసుకుందాము 2వ రాజుల గ్రంథంలో. ఎలీషా ప్రార్థన కదా, 2వ రాజుల గ్రంథంలో చూస్తే మరి వాళ్ళు సవాలు చేస్తున్నారు కదా బయలు దేవతకు. మరి ఆయన ఒక్క సవాలు విసిరాడు, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరు మరి ఏ దేవుడైతే అగ్నిని పంపిస్తాడో ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి వాళ్ళేమో ఏం చేస్తున్నారు, ఎంతగా ఉదయం మొదలుకొని అరుస్తూనే ఉన్నారంట. జవాబు వచ్చిందా? వాళ్ళకి రాలేదు. మరలా అరుస్తూనే ఉన్నారు, కానీ వారికి జవాబు రానట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో కదా ఆయనకు జవాబు వచ్చింది. కాబట్టి ప్రార్థనకు జవాబు రాని దేవుళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయితే మన దేవుని పేరు ఏం పేరు? ప్రార్థన ఆలకించువాడు. ఆమె ప్రార్థన, ఆమె చేసుకున్న మనవి దేవుడు వినెను, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించెను. మనం చదువుకుంటూ ఉంటాం ఆ మాటలన్నీ కూడా, మరి ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాము. కాబట్టి అయితే మన ప్రార్థనలకున్న ఆధిక్యత ఏంటో మనం మరి ఒకసారి చూసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. కాబట్టి ఇంకా మనకున్నటువంటి ఆధిక్యత ఏమి ప్రార్థనలో? అది దేవుని సన్నిధికి వెళ్తుంది, అది దేవుని ఎదుట
ఉంచబడుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి ఏం అడుగుతున్నామో కదా, మరి యాకోబు పత్రికలో అంటాడు కదా, మీరు అడిగినను అనేక సార్లు మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారని. అలా కాకుండా మనం దేవుని చిత్తం ఏంటో కనిపెడుతూ ఆయన ఏమి చేయాలో కదా, మనం ముఖ్యంగా మరి మనకు చెప్పింది ఏంటంటే దేవుడు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే రాజుల కొరకు ప్రజలందరి కొరకు ఏం చేయాలంట, విజ్ఞాపనములు, యాచనములు, కృతజ్ఞతాస్తుతులు. మరి నెమ్మది లేదు, సుఖం లేదంటే మనం ఏం చేయాలా? ప్రజలందరి కొరకు మానక ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు చేయాలా, రాజుల కొరకు చేయాలి కదా. మరి వారి కొరకు ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు కదా. కాబట్టి మరి అబ్రహాము గారు కదా, సొదొమ గొమొర్రా విషయంలో దేవుని సన్నిధిలో నిలిచి మాట్లాడుతూ దేవునితో ఆయన విన్నవించుకున్నాడు. విన్నవించుకోవడం అన్నా ప్రార్థనే, మొరపెట్టడం అన్నా ప్రార్థనే కదా, మూలుగడం అన్నా ప్రార్థనే. మూలుగులు విన్నాడు కదా దేవుడు, ఇశ్రాయేలీల మూలుగులు. వారేమి నోటితో మొరపెట్టలేదు గాని. కాబట్టి మన దేవుడు వినేవాడు, చూసేవాడు. రబ్షాకే పలికిన మాటలు కూడా ఆయన విన్నాడంట. విని గద్దిస్తాడేమో అని చెప్పారు. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో కూడా దేవుడు వింటాడు. కాబట్టి మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన చిత్తం ఏంటో కనిపెట్టి, మనకు దేవుడు నేర్పించిన ప్రార్థన మరి మత్తయి సువార్తలో తన శిష్యులకు నేర్పించాడు ఆయన. కాబట్టి మరి ప్రార్థన అనేది ఏం చేస్తదంటే ప్రజలు నాశనం కాకుండా కాపాడుతుందని మనం అబ్రహాము దేవునితో చేసుకునే మనవిలో మనం వింటాం. అబ్రహాం గారు ఏమంటారు, ఆ ఊరిని నేను నాశనం చేస్తానన్నప్పుడు, అయ్యా అయ్యా అక్కడ నీతిమంతులు ఉన్నారు, ఒకవేళ 50 మంది ఉన్నారేమో, అలా అంటూ ఆయన 10 వరకు తీసుకొని వచ్చాడు కదా. కాబట్టి మనకిచ్చిన ఆధిక్యత ఏంటి, మనకిచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పది, నశించిపోతున్న ప్రజల కొరకు. దేవా మరి అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు ఇంత భయంకరంగా ఉన్నారయ్యా, అక్కడ వాళ్ళని రక్షించు అని మనం ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన. ప్రజల కొరకు ప్రార్థించడానికే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. మళ్ళీ ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, యాచించాలి ఆయన సన్నిధిలో కదా. ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఎన్ని విజయాలు చూస్తామో మనమైతే పరిశుద్ధ గ్రంథంలో కదా. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఎట్టిది వదిలిపోట అసాధ్యం అన్నాడు. మరి దయ్యాలు వెళ్ళగొట్టారు ప్రార్థనల ద్వారా. మనుషులు దయ్యాలు పట్టిన వారిగా ఉంటున్నారు కదా ఈ దినాల్లో కూడా. మోసం చేసేవారిగా, అన్యాయం చేసేవారిగా, అక్రమం చేసేవారిగా. మరి వారికి ఉన్నవన్నీ వదిలిపోవాలంటే మనం ఉపవాస ప్రార్థనలో పెనుగులాడాలి. పేర్లు రాసుకుని చాలా సార్లు మనము పెనుగులాడవలసి ఉంటుంది కదా. ప్రార్థన అనేటువంటిది అనేకుల్ని రక్షించేదిగా ఉంది. ఇంకా ప్రార్థన అనేటువంటిది ప్రాణాన్ని కూడా ఇచ్చేదిగా ఉంది కదా. మరి ఆ షునేమిరాయిల కుమారుడు చనిపోయినప్పుడు హిజ్కియా ఎలీషా ఏం చేశాడు, ఏలియా వెళ్ళి అక్కడ ఆ బాబు మీద పడుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాణం మరలా వచ్చినట్టుగా చూస్తున్నాం కదా. మరి మన ప్రభువారు కూడా కదా, ఆయన మరి ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయిందంట. ఎంత వేదన మన ప్రభు చేసిన ప్రార్థన. అలాంటి ప్రార్థన మనమైతే ఎప్పుడు చేయలేం కదా. ఎంత వేదన ఆయనకి, ప్రజల పాపాలన్నీ మోసుకోవాలి, ఆ ప్రజలందరినీ రక్షించాలి అనే వేదన ఆయన గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థనలో మనం చూస్తాం కదా. ఎంత పోరాటం మన ప్రభు కూడా చేశారు. మన ప్రభు కూడా మరి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి, అంటే ప్రార్థన ఏం చేస్తుంది, కొద్దిగా ఉన్నది కూడా ఎక్కువగా చేస్తుందని మనము ఆ ప్రార్థనలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనది. అది నీకు నాకు ఇవ్వబడిన అధికారము, ఒక ఆధిక్యత, ఒక ధన్యత, ఒక వరము. మరి అది సజీవమైనది కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన అనేటువంటిది మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే ప్రార్థించే వారిగా ఉంటారో వారు ఆత్మశక్తితో సంఘంలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటారంట. వారి యొద్దకు ఏవి కూడా రావు. ఎందుకంటే వారు ఎప్పుడు ప్రార్థనా పరులుగా ఉంటారు కాబట్టి అపవాది క్రియలు వాళ్ళ దగ్గరికి రావు. మరి ఇర్మియా 9:17లో కూడా కదా, ప్రలాపించే స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, అంటే ప్రార్థనా పరులై కన్నీరు కార్చేటువంటి స్త్రీలను కనుగొనాలంట. వారి ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఈ ప్రార్థన కూడా వరము. అది అందరు చేయలేరు కదా, అందరు అన్ని విషయాలు పొందుకోలేరు. అయితే ప్రార్థన చేయగానే చాలా సార్లు అలా చేస్తానే ఇలా జవాబిస్తుంటాడు దేవుడు. అయితే కొన్నిసార్లు ఆయన జవాబు ఇవ్వడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని ప్రార్థనలు కొన్ని ఉంటాయి కాబట్టి. మరి దేవుడు జవాబు ఇవ్వలేదని మనం దేవుని నుంచి మరలిపోయే వారంగా ఉండకూడదు కదా. యోబు తనకొచ్చిన కష్టాల్లో కూడా ఏం చేశాడు, ఆయన
తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ క్షేమస్థితి మరలా కలిగిందంట. మనమైతే మనకంత కష్టం వస్తే ప్రార్థన చేస్తామా? ఇంకా ఏమి దేవుడు అంటాం. ఆయన నిరాశలో నిస్పృహలో ఉన్నాడు. భార్య కూడా చనిపోమనింది. ఏమీ లేవింకా. కానీ ఆయనకున్న ఆధారం ఏంటి? ప్రార్థన అనేది చీకటిలో వెలుగును కలిగించే ఆశాకిరణం. ఆయన ఆశ ఏంటి? నా దేవుడు ఎప్పుడైనా నా ప్రార్థన ఆలకిస్తాడని. ఆ యొక్క తన చివరి స్థితిలో కూడా ఆయన మరి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా నా దేవుడు ప్రార్థన వింటాడు అని క్షేమస్థితి మరలా కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేది ఎంత గొప్ప ధన్యత కదా మనకు దేవుడు ఇచ్చాడు. తండ్రి అని పిలుచుకుంటున్నాం. ఇది ఎవరికీ లేని భాగ్యం. కాబట్టి ప్రార్థన మనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనల్ని మనం తగ్గించుకొని మరి ఆయన సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నైతే చేశాడు అన్ని దేవుడు మనకు కూడా చేస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేనైతే నా జీవితంలో ఎన్నో పొందాను ప్రార్థనలో. అవి నా తల వెంట్రుకలకు మించిపోయాయి. చెప్పడానికి కూడా సాధ్యం లేనటువంటివన్నీ నేను పొందాను. కాబట్టి ఎవరైనా సరే ప్రార్థన చేసి మేము పొందలేదు అనేవాళ్ళు క్రైస్తవ జీవితంలో ఉండరు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక అలాంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఎలాంటి ప్రార్థనలు చేయాలో, ఎలా చేయాలో, ఏ విషయంలో అయినా, ఏ సమస్యలో అయినా, ఏ పరిస్థితిలో అయినా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మనకు ఇరుకులో విశాలత కలిగించేవాడు, మార్గం సరళము చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థనలు పట్టుదలతో చేసి మనము కూడా విజయాలు పొందడానికి ప్రభు మనకందరికీ అట్టి సహాయము ధన్యత దయచేయను గాక. ఆమేన్. ఇంకా ప్రేయర్ చేయమంటారా?